హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం డిఎస్సి టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి 6th క్లాస్ జనరల్ సైన్స్ ఫస్ట్ చాప్టర్ ఆహారంలోని అంశాలు కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ చాప్టర్ నుండి ఇంపార్టెంట్ రివిజన్ నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. స్టూడెంట్స్, మీరు ఇంపార్టెంట్ నోట్స్ చదివినట్టయితే 100% టెక్స్ట్ బుక్ మళ్ళా చదవాల్సినటువంటి అవసరం ఉండదు. నౌ లెట్ us కమ్ టు ద టాపిక్. జనరల్ సైన్స్ ఆహారంలోని అంశాలు కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఆహార పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. ఈ అంశాలనే పోషకాలు అంటారు. సో ఆహార పదార్థాలలో ఉండి మన శరీరానికి అవసరమయ్యేటటువంటి అంశాలనే మనము పోషకాలు లేదా న్యూట్రియంట్స్ అంటారు. మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. సో మనకు ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏంటి? పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. సో ఈ పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు పీచు పదార్థాలు మరియు నీరు కూడా ఉంటాయి. మనం ఇప్పుడు ఒకసారి ఆహారంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అని మనం పరిశీలించినట్టయితే అందులో ఏమేమి ఉంటాయి? పిండి పదార్థాలు ఉంటాయి, ప్రోటీన్లు ఉంటాయి, కొవ్వులు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, పీచు పదార్థాలు ఉంటాయి. వాటితో పాటు నీరు కూడా మనకు అవసరం అవుతుంది. నెక్స్ట్ పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు. మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు స్టార్చ్ చక్కెరల రూపంలో ఉంటాయి. సో మనకు ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్లు ఏంటి? స్టార్చ్. సో ఇది మనకు డిఎస్సిలో ఎక్స్పెక్ట్ చేసేటటువంటి బిట్గా మనం చెప్పడం జరుగుతుంది. సాధారణంగా మన ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఏ ఫామ్లో ఉంటాయి అని అడగడం జరుగుతుంది. సో ఎలాంటి ఫామ్లో ఉంటాయి? స్టార్చ్ ఫామ్లో ఉంటాయి. నెక్స్ట్ పిండి పదార్థాలు లభించే వనరులు, సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే బియ్యం, గోధుమలు, సజ్జలు, మొక్కజొన్న, మామిడి, పుచ్చకాయ, బొప్పాయి, చెరుకు, బంగాళదుంప, చిలకడదుంప మొదలగు ఆహార పదార్థాలలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం ఈ ఫుడ్ మెటీరియల్స్ అన్నీ తీసుకున్నట్టయితే వాటిలో పుష్కలంగా పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పిండి పదార్థం కోసం పరీక్ష. సో మనం ఈ పిండి పదార్థం ఉందా లేదా అని మన ఆహార పదార్థాలను ఎలా టెస్ట్ చేస్తామో చూసినట్టయితే ఆహార పదార్థంలో పిండి పదార్థాలను నిర్ధారించడానికి సజల అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగిస్తాము. సో మనం పిండి పదార్థాన్ని టెస్ట్ చేయడానికి ఏం వాడతాము? ఏ కెమికల్ వాడతాము? సజల అయోడిన్ ద్రావణము. సో సజల అయోడిన్ ద్రావణాన్ని ఎలా తయారు చేస్తాము? ఒక పరీక్ష నాళికలో సగం నీటిని తీసుకొని దానికి కొన్ని చుక్కల టింక్చర్ అయోడిన్ కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. సో సాధారణంగా మనము స్టార్చ్ టెస్ట్ చేసేటప్పుడు సజల అయోడిన్ ద్రావణాన్ని వాడుతాము. ఈ సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేసేటప్పుడు మనం ఒక పరీక్ష నాళికలో వాటర్ తీసుకొని దానికి 2-3 చుక్కల టింక్చర్ ఆఫ్ అయోడిన్ని వేసినట్టయితే అది మనకు సజల అయోడిన్ ద్రావణంగా తయారవుతుంది. ఆహార పదార్థానికి అయోడిన్ ద్రావణం కలిపినప్పుడు ఆహార పదార్థాల్లో పిండి పదార్థం ఉన్నట్లయితే ఆహార పదార్థం నీలి నలుపు రంగుకు మారుతుంది, బ్లూ బ్లాక్ కలర్. సో ఎప్పుడైతే అయోడిన్ ద్రావణం ఆహార పదార్థంతో కలుస్తుందో అందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నట్టయితే నీలి నలుపు రంగుకు మారుతుంది. నీలి నలుపు రంగు అనేది ఆ పదార్థం స్టార్చ్ కలిగి ఉందని సూచిస్తుంది. ఎప్పుడైతే ఆహార పదార్థము నీలి నలుపు రంగుకు మారిందో అక్కడ స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్లు ఉన్నాయని మనం గ్రహించవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు దట్ ప్రోటీన్స్. ప్రోటీన్లు లభించే వనరులు, సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్లు ముఖ్యంగా జంతువుల నుండి, మొక్కల నుండి లభ్యమవుతాయి. మనకు సాధారణంగా బఠానీ, సోయా చిక్కుడు, కందిపప్పు, పెసలు, శనగలు మొదలగునవి మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలు. ఈ ఆహార పదార్థాల్లో ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మాంసం, చేపలు, పన్నీరు, గుడ్లు, పాలు మొదలగునవి జంతువుల నుండి వచ్చేటటువంటి ఆహార పదార్థాలు. ఈ ఆహార పదార్థాల్లో మనకు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. నెక్స్ట్
ప్రోటీన్ల కోసం పరీక్ష, టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్లో ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అని ఎలా టెస్ట్ చేస్తాము అని మనం ఒకసారి చూసినట్టయితే, ఆహార పదార్థాన్ని ఒక పరీక్ష నాళికలో తీసుకొని దానికి 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని కలపడం ద్వారా ఆహార పదార్థంలో ప్రోటీన్లను నిర్ధారించవచ్చు. సో ప్రోటీన్ టెస్ట్ చేయాలంటే మనకు కావాల్సిన కెమికల్స్ ఏంటి? కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. సో ఈ 2 కెమికల్స్ ఉన్నట్టయితే మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్లో ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అనేది మనము నిర్ధారణ చేయవచ్చు. పరీక్ష నాళికలో పదార్థం ఊదా రంగులోకి మారినట్లయితే అందులో ప్రోటీన్లు ఉంటాయని నిర్ధారించవచ్చు. సో మనం ఏదైతే ఫుడ్ మెటీరియల్ తీసుకున్నామో దాన్ని ఒక పరీక్ష నాళికలోకి తీసుకొని దానికి 2 చుక్కల కాపర్ సల్ఫేట్, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని వేసినప్పుడు ఆ పదార్థం ఊదా రంగులోకి మారినట్లయితే అందులో ప్రోటీన్లు ఉంటాయని మనము నిర్ధారించవచ్చు. సో ఇలా మనము ప్రోటీన్ల కోసం పరీక్ష చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోటీన్ల పరీక్షలో వాడేటటువంటి కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయడం ఎలా అని మనం ఒకసారి చూసినట్టయితే, 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా 2% కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. అదేవిధంగా 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా 10% కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయవచ్చు. సో ఇలా 2% కాపర్ సల్ఫేట్, 10% కాస్టిక్ సోడా ద్రావణాన్ని ప్రోటీన్లు ఉన్నాయా లేదా నిర్ధారించడానికి మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, కొవ్వులు లభించే వనరులు, సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్స్. సో ఇలా మనం కొవ్వుల విషయానికి వచ్చినట్టయితే, కొవ్వులు ముఖ్యంగా జంతువుల నుండి, మొక్కల నుండి లభ్యమవుతాయి. సో ఇవి కూడా జంతువుల నుండి, మొక్కల నుండి లభ్యమవుతాయి. వేరుశనగ, నువ్వులు, బాదం పప్పు, సోయాబీన్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆవ నూనె మొదలగున వాటిలో పుష్కలంగా కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కల నుంచి లభించే పదార్థాలు. నెక్స్ట్, చేపలు, గుడ్లు, మాంసం, నెయ్యి, పాలు, బటర్, క్రీమ్ మొదలైన వాటిలో పుష్కలంగా కొవ్వులు ఉంటాయి. ఇవి జంతువుల నుంచి లభించేటటువంటి ఆహార పదార్థాలు. సో మనం ఇలా ఈ మొక్కల నుంచి, జంతువుల నుంచి లభించే ఆహార పదార్థాలను తీసుకున్నట్టయితే వాటి నుండి మనకు పుష్కలంగా కొవ్వులు లభించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, కొవ్వుల కోసం పరీక్ష. సో మనం తీసుకున్నటువంటి ఆహారంలో కొవ్వులు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయడానికి మనం ఏం చేస్తాము అని చూసినట్టయితే, కొద్ది పరిమాణంలో ఒక ఆహార పదార్థాన్ని తీసుకొని దానిని ఒక కాగితంతో చుట్టి నలపడం వలన కాగితంపై నూనె మనకు ఏర్పడినట్లయితే అందులో కొవ్వు ఉన్నట్లు నిర్ధారించవచ్చు. ఇది చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్ అండి. ఏదైనా మనం టెస్ట్ చేయాలి అనుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్ ఒక పేపర్లో తీసుకొని దాన్ని బాగా నలిపినట్టయితే దానికి ఆయిల్ మరకలు అంటుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. నూనె మరకల ద్వారా కాంతిని అస్పష్టంగా చూసినట్లయితే అందులో కొవ్వు ఉన్నట్టు నిర్ధారించవచ్చు. సో ఎప్పుడైతే మనకు ఈ నూనె మరకలు అతుక్కుంటాయో ఆ నూనె మరకల ద్వారా మనము అటువైపు ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ను పరిశీలించినట్టయితే అవి అస్పష్టంగా చూసినట్లయితే, అంటే ట్రాన్స్లూసెంట్గా కనపడినట్టయితే అందులో కొవ్వులు ఉన్నట్టు మనం ఈజీగా నిర్ధారణ చేయవచ్చు. నెక్స్ట్, వేర్వేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి. సో ఇప్పుడు మనం ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇలా మనం తెలుసుకున్నాం కదా. ఇవి మన శరీరానికి ఎందుకు ఉపయోగపడతాయి అని మనం చూసినట్టయితే, పిండి పదార్థాలు, కొవ్వులు శక్తిని అందిస్తాయి కనుక పిండి పదార్థాలు, కొవ్వులు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. సో మనకు పిండి పదార్థాలు, కొవ్వుల నుంచి శక్తి వస్తుంది కాబట్టి వాటిని శక్తినిచ్చే ఆహార పదార్థాలు, ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రోటీన్లు శరీరం యొక్క పెరుగుదలకు, మరమ్మతులకు అవసరం అవుతాయి కనుక ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలను శరీర నిర్మాణ పదార్థాలు లేదా బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటారు. సో ప్రోటీన్లు మాంసకృత్తులు శరీరం యొక్క పెరుగుదలకు లేదా మరమ్మతులు, అంటే శరీరంలో ఏదైనా డ్యామేజెస్ జరిగినట్టయితే వాటిని రీప్లేస్ చేయడానికి ఈ ప్రోటీన్లు ముఖ్యంగా ఉపయోగపడతాయి కనుక వీటిని బాడీ బిల్డింగ్ ఫుడ్స్ లేదా శరీర నిర్మాణ ఆహార పదార్థాలను కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, కొవ్వులు పిండి పదార్థాలతో పోలిస్తే ఎక్కువ శక్తిని ఇస్తాయి. సో మనం పిండి పదార్థాలతో కొవ్వులను పోల్చినట్టయితే ఎక్కువగా ఎనర్జీ అనేది కొవ్వుల నుండి లభ్యమవ్వడం మనం గమనించవచ్చు. నెక్స్ట్, విటమిన్లు. సో ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తీసుకున్నట్టయితే ఇవి లార్జ్ క్వాంటిటీలో మనకు ఉపయోగపడేటటువంటి అంశాలు. దాంతోపాటుగా మనకు విటమిన్లు అనేటటువంటి మైక్రోన్యూట్రియంట్స్ కూడా మనకు అవసరమవుతాయి. ఇవి కూడా మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం అవుతాయి కనుక వీటిని మైక్రోన్యూట్రియంట్స్ అని కూడా అనవచ్చు.
విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేర్వేరు పేర్లతో పిలువబడతాయి. సో వీటిలో కొన్ని చూసినట్టయితే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ బి కాంప్లెక్స్గా మనము చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో, మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి కనుక వీటిని ప్రొటెక్టింగ్ ఫుడ్స్ అంటాము. సో ఈ విటమిన్లు మనకు డిసీజెస్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి కనుక వీటిని మనము ప్రొటెక్టింగ్ ఫుడ్స్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, విటమిన్లు లభించే వనరులు. సో మనం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీటిని ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, విటమిన్లు అవి లభించే వనరులు. విటమిన్ ఏ మామిడి, క్యారెట్, బొప్పాయి, ఆకుకూరలు, చేప నూనె, పాలు మొదలైన వాటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్, విటమిన్ సి విషయానికి వచ్చినట్టయితే ఉసిరి, నిమ్మ, పచ్చిమిర్చి, జామ, కమల, టమాటా మొదలగు వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్, విటమిన్ డి విషయానికి వచ్చినట్టయితే గుడ్లు, కాలియం, చేపలు, పాలు, బటర్ మొదలైన వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్, విటమిన్ ఇ విషయానికి వచ్చినట్టయితే పాలకూర, క్యాబేజ్, బ్రోకలీ, పప్పు ధాన్యాలు, అవకాడో, సాల్మాన్ చేప, సీ ఫుడ్స్, కొవ్వు తక్కువగా ఉండే మాంసం, గుడ్లు మొదలైన వాటిలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, విటమిన్ కే ద్రాక్ష, బ్లూబెర్రీ, పాల ఉత్పత్తులు, పంది మాంసం, గొడ్డు మాంసం, కాలేయం, చికెన్, గుడ్డు పచ్చసొన, కొవ్వు, చేప మొదలగున వాటిలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి విషయానికి వచ్చినట్టయితే ఈ విటమిన్ బి కాంప్లెక్స్ ఫామ్లో ఉంటుంది. అంటే చాలా రకాలైనటువంటి విటమిన్స్ కలిసి ఉంటాయి కనుక దీన్ని విటమిన్ బి కాంప్లెక్స్ అంటాం. కాలేయం గోధుమ, బియ్యం, కోడి మాంసం, గొర్రె మాంసం, పండ్లు, కూరగాయలు, బ్రోకలి, పుట్టగొడుగులు, తృణధాన్యాలు, ఉప్పు చేపలు, పొద్దుతిరుగుడు, విత్తనాలు మొదలైన వాటిలో విటమిన్ బి కాంప్లెక్స్ చాలా పుష్కలంగా ఉంటుంది. సో ఇలా మనము ఈ ఫుడ్స్ అన్నీ తీసుకున్నట్టయితే ఈ విటమిన్స్ని మనకు పొందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఖనిజ లవణాలు. ఖనిజ లవణాలు కూడా మనకు శరీరం యొక్క సరైన పెరుగుదలకు, మంచి ఆరోగ్య నిర్వహణకు ఉపయోగపడతాయి. సో ఇవి కూడా మనకు శరీరం యొక్క పెరుగుదలకు మరియు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. సో ఖనిజ లవణాలు లభించే వనరులను మనం ఒకసారి చూసినట్టయితే ఖనిజ లవణాలు లభించే వనరులు ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అయోడిన్ అల్లం, సీ ఫుడ్స్, చేపలు, పాలకూర, ఉప్పులో మనకు అయోడిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. భాస్వరం లేదా పాస్పరస్ గోధుమలు, పచ్చిమిర్చి, అరటిపండు, పాలు, బియ్యం మొదలైన వాటిలో భాస్వరం లేదా పాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ పాలకూర, యాపిల్, లివర్, అవకాడో లాంటి వాటిలో ఎక్కువగా మనకు ఐరన్ ఉంటుంది. నెక్స్ట్, కాల్షియం పాలు, గుడ్డలో ఎక్కువగా కాల్షియం అనేది మనం గమనించవచ్చు. సో ఇలా మనము ఈ ఫుడ్ అన్ని తీసుకున్నట్టయితే వాటిలో అయోడిన్, భాస్వరం, ఐరన్, కాల్షియం మనకు పుష్కలంగా అందుతాయి. చాలా ఆహార పదార్థాలు సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. అయితే ఇచ్చిన ముడి పదార్థంలో ఒక నిర్దిష్ట పోషకం మిగిలిన వాటికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ ఫుడ్ మెటీరియల్స్ అన్నీ తీసుకున్నట్టయితే ఇందులో చాలా రకాలైనటువంటి కాంపోనెంట్స్, కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, ప్రోటీన్స్ ఉండొచ్చు, ఫ్యాట్స్ ఉండొచ్చు, విటమిన్స్ ఉండొచ్చు, మినరల్స్ ఉండొచ్చు. అయితే వీటన్నిటిలో ఒక ముడి పదార్థం అంటే ఒక నిర్దిష్ట పోషకం అంటే ఒక ముఖ్యమైన, ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నా ఎక్కువ ఉండొచ్చు, ప్రోటీన్స్ అన్నా ఎక్కువ ఉండొచ్చు, విటమిన్స్ అన్నా ఎక్కువ ఉండొచ్చు, మినరల్స్ అన్నా ఎక్కువ ఉండొచ్చు. సో ఇలా ఏదో ఒక కాంపోనెంట్ ఎక్కువగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాము. నెక్స్ట్, డైటరీ ఫైబర్స్ లేదా పీచు పదార్థాలు. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు కూడా అవసరమవుతాయి. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు. సో ఇలా మనకు పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్స్, మినరల్స్తో పాటు పీచు పదార్థాలు, డైటరీ ఫైబర్స్ కూడా చాలా మనకు ఇంపార్టెంట్. సో ఈ ఆహారంలో ఉండే ఈ పీచు పదార్థాలను, డైటరీ ఫైబర్స్నే మనము రఫేజ్ అని పిలుస్తాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. పీచు పదార్థాలను మనము ఏమంటాము అంటే రఫేజ్ అంటాము. సో పీచు పదార్థాలను మనము రఫేజ్ అని పిలుస్తాము. నెక్స్ట్, పీచు పదార్థాల యొక్క ప్రధాన వనరులు, సోర్సెస్ ఆఫ్ రఫేజెస్. మన ఆహారంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుండి లభిస్తుంది. తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కూరగాయలు మొదలగు వాటిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం ముఖ్యంగా ఈ ఫుడ్ తీసుకున్నట్టయితే ఇందులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. నెక్స్ట్, ఈ పీచు పదార్థాల వల్ల ఉపయోగాలు ఏంటి అని మనం చూసినట్టయితే పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు, కానీ మన ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం
ఆహారానికి బరువును చేరుస్తుంది. సో ఈ పీచు పదార్థాలు మనకు ఎలాంటి న్యూట్రియంట్స్ను ఇవ్వవు, అయితే ఇవి మన ఆహారానికి బరువును చేరుస్తాయి. ఇది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడుతుంది. సో ఏదైతే ఫుడ్ మెటీరియల్స్ జీర్ణం అవ్వదో వాటిని బయటికి పంపడానికి ఈ రఫేజెస్ అనేవి, ఈ డైటరీ ఫైబర్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్, మన ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన మలబద్ధకాన్ని, కాన్స్టిపేషన్ని మనం నివారించడం జరుగుతుంది. నెక్స్ట్, వాటర్, నీరు. నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. సో వాటర్లో కూడా ఎలాంటి న్యూట్రియంట్స్ ఉండవు, కానీ ఇది పోషకాలని గ్రహించడంలో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. సో ఈ వాటర్ని ఎక్కువగా మనం తీసుకోవడం వల్ల మూత్రం, చెమట రూపంలో కొన్ని రకాలైనటువంటి వ్యర్థాలను బయటకు పంపడానికి ఈ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా డైజెస్టివ్ సిస్టంలో, డైజెస్టివ్ ట్రాక్లో ఫుడ్ ఈజీగా మూవ్ అవ్వడానికి కూడా ఈ వాటర్ అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, నీటిని అందించే వనరులు. మన బాడీకి నీరు ఎలా వస్తుంది అని మనం ఒకసారి చూసినట్టయితే, సాధారణంగా మన శరీరానికి అవసరమైన నీటిని మనం తాగే ద్రవాలైనటువంటి నీరు, పాలు, టీ వంటి వాటి నుండి పొందుతాము. నెక్స్ట్, ఆహార పదార్థాలను వండేటప్పుడు నీటిని కలుపుతాము. సో మనం ఎప్పుడైతే ఆహార పదార్థాలను వండుతామో అప్పుడు కొద్దిగా వాటర్ పోసి వాటిని ఉడకబెడతాం కనుక ఆ వాటర్ కూడా ఫుడ్లోకి రావడం, ఆ ఫుడ్ని మనం తీసుకున్నట్టయితే అలా కూడా మనకు వాటర్ అనేది మన బాడీకి అందుతుంది. నెక్స్ట్, అనేక ఆహార పదార్థాలలో అంటే టొమాటో, నిమ్మకాయ, పుచ్చకాయ, తాజా పండ్లు మరియు కూరగాయలు మొదలైన వాటిలో నీరు ఉండటం మనము గమనించవచ్చు. సో ఇలా కొన్ని ఫుడ్స్ తీసుకున్నట్టయితే వాటర్ అనేది ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. సో ఎప్పుడైతే మనం ఈ ఫుడ్ మెటీరియల్స్ని తింటామో వాటి ద్వారా మన బాడీకి ఈ నీరు అనేది అందడం జరుగుతుంది. నెక్స్ట్, సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్. మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్థాలు తగిన పాలలో లేకపోవడాన్ని పోషకాహార లోపం అంటాము. అంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్స్లో ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, లేదంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కానీ, లేదా ఫ్యాట్స్, ప్రోటీన్స్ కానీ ఇలా ఏదో ఒకటి మిస్ అవ్వడమో లేదంటే రెండు అంశాలు మిస్ అయినట్టయితే వాటినే మనము తగిన పాలలో తీసుకోనట్టయితే అలాంటి వాటి వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్నే మనము పోషకాహార లోపం అంటాము. మనం చేసే శారీరక శ్రమ ఆధారంగా మనకు సమతుల ఆహారం అవసరమవుతుంది. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది అన్ని వయసుల వరకు అన్ని పనులు చేసే వాళ్ళకి ఒకే విధంగా ఉంటుందా అంటే ఒకే విధంగా ఉండదు. అది వాళ్ళు చేసే పని బట్టి, వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ బట్టి ఉంటుంది. పప్పులు, వేరుశనగ, సోయాబీన్, మొలకెత్తిన గింజలు, పులియబెట్టిన ఆహార పదార్థాలు, వివిధ రకాల పిండితో చేసినవి, చిరుధాన్యాలు, పప్పులతో చేసిన తెఫ్లా, అరటి, పాలకూర లేదా బచ్చల కూర, సత్తుపిండి, బెల్లం, అందుబాటులో ఉన్న కూరగాయలు మొదలైన ఆహార పదార్థాలు అనేక పోషకాలను అందిస్తాయి. కాబట్టి మనం ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండా సమతుల ఆహారం తీసుకోవచ్చు. సో మనం సమతుల ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ మనకు కాస్ట్లీ అని అనుకుంటూ ఉంటారు, కానీ మనకు ఇలా చీప్గా కూడా మనకు ఈ ఫుడ్ మెటీరియల్స్ అంతా అందుబాటులో ఉంటుంది. కాబట్టి మనకు ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండా సమతుల ఆహారం తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సరైన ఆహారం తీసుకుంటే సరిపోదు, దానిని సరిగ్గా ఉడికించాలి, తద్వారా దానిలోని పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. మనం ఒక్కొక్కసారి ఆహారాన్ని వండినప్పుడు దానిలో నుండి కొన్ని పోషకాలు కూడా లాస్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాము. దాన్నే మనము సరిగ్గా ఉడికించడం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, వండేటప్పుడు తయారు చేసే క్రమంలో కొన్ని పోషకాలు కోల్పోవడం జరుగుతుంది. ఒకవేళ కూరగాయలు, పండ్లను కోసిన తర్వాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగినట్లయితే దాని ఫలితంగా అవి కొన్ని విటమిన్లను కోల్పోతాయి. అనేక కూరగాయలు, పండ్ల యొక్క తొక్కలు విటమిన్లు, ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి. సో ఇలా మనము ఒకవేళ కూరగాయలు, పండ్లను కోసిన తర్వాత కడుగుతూ ఉంటాం. సో కోసిన తర్వాత కడిగినట్టయితే కొన్ని రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్ లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అదేవిధంగా బియ్యం, పప్పులను పదే పదే కడగడం వలన వాటిలో ఉండే కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా పోతాయి. సో ఎక్కువ సార్లు ఈ బియ్యం లాంటి, పప్పులు లాంటి వాటిని కడిగినట్టయితే అందులో కూడా చాలా రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్ లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆహారం వండేటప్పుడు కూడా కొన్ని పోషకాలు కోల్పోతాయి. సో ప్రాపర్గా మనం వండకపోతే కూడా కొన్ని రకాలైనటువంటి పోషకాలు లాస్ అవ్వడం జరుగుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోయడం వలన చాలా అవసరమైన ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు పోతాయి. సో మనం వాటర్ని పారబోస్తూ ఉంటాం ఉడకబెట్టిన తర్వాత. సో ఆ వాటర్లో కూడా చాలా రకాలైనటువంటి విటమిన్స్ మినరల్స్ కూడా లాస్ అయిపోవడం జరుగుతుంది. ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి సులభంగా నశిస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, నోట్ చేసుకోండి. ఒకసారి డిఎస్సిలో కూడా అడగడం జరిగింది. సో ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన లాస్ అయ్యేటటువంటి విటమిన్ ఏంటి అని అడగడం జరిగింది. సో విటమిన్ సి. ఇది ఎందుకంటే కొద్దిగా హీట్ అయినా కూడా ఈ విటమిన్ సి అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మనకు చాలా హానికరం మరియు ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనకు వచ్చేటటువంటి వ్యాధి అని అడగడం జరుగుతుంది. సో ఊబకాయం అంటే ఒబేసిటీ అనే వ్యాధి రావడం జరుగుతుంది. నెక్స్ట్, పోషకాహార లోప వ్యాధులు, డెఫిషియన్సీ డిసీజెస్. దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు. మనం ఎక్కువ కాలం పోషక పదార్థాలను అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం వల్ల వచ్చేటటువంటి వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు. ఒక వ్యక్తి చాలా కాలం పాటు అతని లేదా ఆమె ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే ఎదుగుదల కుంటుపడడం, ముఖంలో వాపు, జుట్టు రంగును కోల్పోవడం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యాధిని క్వాషియార్కర్ అంటారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఒక వ్యక్తి చాలా కాలం పాటు అతను తీసుకునేటటువంటి ఆహారంలో ప్రోటీన్లు లేకపోతే వచ్చేటటువంటి డిసీజ్ ఏంటంటే క్వాషియార్కర్ అంటాము. ఒక్కొక్కసారి మనకు ఈ సిమ్టమ్స్ ఎదుగుదల కుంటుపోవడం, ముఖంలో వాపు, జుట్టు రంగును కోల్పోవడం లాంటి సిమ్టమ్స్ ఇచ్చి ఇది ఏ వ్యాధికి సంకేతం అని అడగడం జరుగుతుంది. సో ఏంటి ఆ వ్యాధి అంటే క్వాషియార్కర్. సో క్వాషియార్కర్ ఎందుకు వస్తుందంటే మనం తీసుకునేటటువంటి ఆహారంలో ప్రోటీన్లు లేకపోతే క్వాషియార్కర్ అనేటటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు, ప్రోటీన్లు రెండింటి లోపం ఉంటే పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. అటువంటి వ్యక్తి చాలా సన్నగా, నీరసంగా ఉండి అతను లేదా ఆమె కదలలేనంత బలహీనంగా ఉంటారు. ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యాధిని మరాస్మస్ అంటారు. సో ఇలా మనము ఎక్కువ కాలం పిండి పదార్థాలు, ప్రోటీన్లు రెండూ కానీ తీసుకోనట్టయితే పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది, సన్నగా ఉంటారు, నీరసంగా ఉంటారు, సో చాలా బలహీనంగా ఉంటారు. సో ఈ లక్షణాలన్నీ ఉన్నట్టయితే వారు మరాస్మస్ వ్యాధితో బాధపడుతున్నారు అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని కూడా మనకు ఈ సిమ్టమ్స్ ఇచ్చి ఇది ఏ వ్యాధికి సంకేతం అని కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో మెరాస్మస్ ఎందుకు వస్తుంది? ప్రోటీన్లు, పిండి పదార్థాలు తీసుకున్నటువంటి ఫుడ్లో లోపించినట్టయితే అది మెరాస్మస్కి దారి తీసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం వలన కలిగే కొన్ని వ్యాధులు. సో ఇది కూడా మనకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. సో విటమిన్ ఏ లోపం వలన కలిగే వ్యాధి దృష్టి లోపం. సో లక్షణాలు చూపు మందగించడం, చీకటిలో కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం. నెక్స్ట్ విటమిన్ బి1 బెరీ బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం. విటమిన్ సి స్కర్వీ వ్యాధి, పంటి చిగుళ్ళలో రక్తస్రావం, గాయాలు మారడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లాంటి సిమ్టమ్స్ కనబడతాయి. విటమిన్ డి రికెట్స్, ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం లాంటి సిమ్టమ్స్ కనబడతాయి. కాల్షియం, ఎముకలు దంతక్షయం లాంటివి మనం గమనించవచ్చు. బలహీనమైన ఎముకలు, దంతక్షయం జరుగుతుంది. నెక్స్ట్ అయోడిన్, గాయిటర్, మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం, పిల్లల్లో మానసిక వైకల్యం ఇలాంటి లక్షణాలు కనబడితే దాన్ని గాయిటర్ అంటాం. నెక్స్ట్ ఇనుము, రక్తహీనత, నీరసం. సో మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాల్లో ఐరన్, ఇనుము తగ్గినట్టయితే రక్తహీనత వస్తుంది. సో రక్తహీనత వచ్చినట్టయితే వారు నీరసంగా కనపడడం మనం గమనించవచ్చు. ఇది స్టూడెంట్స్ 6th క్లాస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, ఆహారంలోని అంశాలు చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.